హలో శేషరావు, హైదరాబాద్లో కుప్పకూలినటువంటి రియల్ ఎస్టేటు ఇంకా బతికే ఉంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ చూస్తే కనుక మనం ఆన్ పేపర్ చూస్తే కనుక గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గలేదు అనిపిస్తుంది. ఎందుకు తగ్గలేదు అనిపిస్తుంది అంటే విల్లాల విక్రయం జరుగుతుంది. విల్లాలు భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. విల్లాలని 10 నుంచి 15 కోట్లు, మినిమం 10 నుంచి 15 కోట్ల రూపాయలు లేదా 20 కోట్ల రూపాయలు ఉండేటువంటి విల్లాల్ని కొనుగోలు చేస్తున్నారు చాలామంది. ఆ కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద ఐటీ ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది? ఈ మధ్యకాలంలో ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఏ ఉద్యోగిని టచ్ చేసినా 100 కోట్లు ఉంటున్నాయి. మామూలు ఉద్యోగిని నెలకి 40-50 వేలు వచ్చేటువంటి ఉద్యోగిని టచ్ చేసినా 100 కోట్ల రూపాయలు బయటపడుతుంది. ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని సిబిఐ ఈడీ ఈ మొత్తం హైదరాబాద్లో 10 కోట్ల నుంచి పైబడి విల్లాలను ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు ఆ లిస్ట్ మొత్తం తీసుకుంటుంది. ఆ లిస్ట్ మొత్తం తీసుకొని రీవెరిఫై, క్రాస్ వెరిఫై చేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అమౌంట్ అని. ఆ ఇంటి ఓనర్స్ అయితే ఉంటారు కదా, లేదా ఆ ఇంటి ఓనర్స్ బినామీలైనా ఉంటారు కదా, దీని మీద స్క్రూటినీ చేస్తున్నారు. మొత్తం ఐటీ క్యారిడార్లో అంటే గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, లేదంటే ఈ విల్లాలు కడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాలు, ఈ ప్రాజెక్ట్స్లో 10 కోట్లు పైబడి కొనుగోళ్ళు ఎక్కడెక్కడ జరిగినాయి అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటాయి. ఆ డేటా మొత్తం ఇప్పుడు ఈడీ అలాగే సిబిఐ సేకరిస్తుంది. దాని మీద రీచెక్ చేస్తుంది, రీవెరిఫై చేస్తుంది. అసలు వీళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చినాయి. వీళ్ళలో పారిశ్రామికవేత్తలు నిజాయితీగానే రిటర్న్ చేస్తారు. సరే, ఎంతో కొంత రిటర్న్స్ చేయకుండా కొంత దాచిపెట్టుకున్నా కానీ మొత్తానికి పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేస్తారు. దానికి సంబంధించిన రిటర్న్స్ అన్నీ ఉంటాయి. ఉద్యోగులకు ఎక్కడి నుంచి వస్తాయి ఈ అమౌంట్, ఇంత అమౌంట్ అనే దాని మీద రీవెరిఫై చేస్తున్నారు. ఇప్పుడంతా ఈ విల్లాస్ కొనేవాళ్ళు ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు, అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు, పొలిటీషియన్స్, వీళ్ళే కొనుగోలు చేస్తున్నారు అనేది మార్కెట్ సర్వే ప్రకారం అంచనా వేస్తున్నారు. సో కొంతమంది అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు, అలాగే అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ఈ ముగ్గురే కొనుగోలు చేస్తున్నారు. ఈ భారీగా 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు పెట్టి కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు రెంట్ పర్పస్ మీద కొనుగోలు చేస్తున్నారా? ఇంకోటి ఏంటంటే వీళ్ళు సర్వేలో తేలింది ఏంటంటే పారిశ్రామికవేత్తలు 50 కోట్లు పెట్టి కొనరంట. 50 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే దేనికి దాంట్లో ఇన్కమ్ చూస్తారంట. వన్ టైం ఇన్కమ్ ఏదో మామూలుగా వన్ టైం ఇన్కమ్ పెడతారు తప్పితే నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కొనరు పారిశ్రామికవేత్తలు. ఒక 100 కోట్లు 50 కోట్లు పెట్టినా ఒకసారే పెడతారంట పారిశ్రామికవేత్తలు. నెంబర్ ఆఫ్ విల్లాస్ కొనరంట. ఈ నెంబర్ ఆఫ్ విల్లాస్ ఎవరు కొంటున్నారంటే అవినీతి పరులైనటువంటి ఉద్యోగులే కొంటున్నారు అనేది ఈ సర్వేలో తేలింది. ఈ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇప్పుడు సెట్ చేస్తున్నారు. ఎవరెవరు ఈ విల్లాస్ని కొంటున్నారు? 15, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు దాకా కొనుగోలు చేస్తున్నారు. ఈ 50 కోట్ల లోపు 10-50 కోట్ల మధ్య కొనుగోలు చేసేటువంటి వాళ్ళ జాబితాను తీసుకొని వాటి మీద రీవెరిఫై చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్లో అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల జాబితా బయటపడుతుంది అనేది. ఇది కనుక పర్ఫెక్ట్గా ఏసీబీ వాళ్ళు స్టడీ చేసి ఈడీ, సిబిఐ కనుక రంగంలో దిగితే హైదరాబాద్లో ఇప్పుడున్నటువంటి ఈ కొనుగోళ్లు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. దీంతో టోటల్గా స్మాష్ రియల్ ఎస్టేటు ఇప్పట్లో మళ్ళీ కోలుకున్నటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు, అలాగే కొంతమంది హైదరాబాద్ బాగు కోరేటువంటి వాళ్ళు బయట పెడుతున్నారు అసలు నిజాలు ఏంటి అనేది. రీసెంట్గా ఎకరం 237 కోట్ల రూపాయలు పలికిందని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పుకుంటుంది. అసలు దాని వెనక ఏం జరిగింది అనేది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీశారు. ఆ 237 కోట్ల రూపాయలు ఎకరాకి పాడినటువంటి కంపెనీకి ఆల్రెడీ ప్రభుత్వం ఆ గ్రూప్లో ఉండేటువంటి మరొక కంపెనీకి దాదాపు 30 ఎకరాలు నామినల్ రేటుకి ఇచ్చింది. ఈ 30 ఎకరాలు నామినల్ రేటుకి ఇచ్చిన దానికి కారణంగా ఈ 237 కోట్లకి ఎకరం దాదాపు 6 ఎకరాలు పాడారు. ఎకరం 237 కోట్ల లెక్కన అంటే 30 ఎకరాలనేమో నామినల్ రేటుకి ఇచ్చేశారు. 1,00,000కో 2 లక్షలకో ఇచ్చేశారు. దానికి బదులుగా దీన్ని వేలంలో 237 కోట్లకి పాడటం ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కేసీఆర్ గారు ఉన్నప్పటి కంటే కూడా ఇప్పుడు అద్భుతంగా ఉందని చెప్పి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని కారణంగా ఏమవుతుందో తెలుసా? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి రియల్ ఎస్టేట్ వైపు చూడటానికి భయపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే
అక్కడ 237 కోట్ల రూపాయలు పలికింది కాబట్టి గజం అక్కడే 3 లక్షలు ఉంటే నాది అమీర్పేటలో 2 లక్షలు ఎందుకు ఉండదు అని లెక్కేసుకుంటున్నారు. లెక్కేసుకొని ఇప్పుడు పాత అపార్ట్మెంట్లు 20-30 సంవత్సరాలు పాత అపార్ట్మెంట్లు కూడా అన్డివైడెడ్ షేర్ నాది 40 ఉంది, 40 చదరపు గజాలు ఉంది. 40 ఇంటూ 2 లక్షలు అంటే 80 లక్షలు నేను యూడిఎస్ కాస్ట్కే నేను ఫ్లాట్ ఇచ్చేస్తున్నానని చెప్పి 80 లక్షలు చెబుతున్నారు. దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది. అసలు అక్కడ పడికినటువంటి రేటు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవటం అనేది ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్. ఎందుకంటే అక్కడేమో మల్టీపర్పస్ కింద ఇస్తారు, వాళ్ళు ఇష్టమైనన్ని ఫ్లోర్స్ వేసుకోవచ్చు, అక్కడ వాళ్ళు ఇష్టమైనన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక 500 గజాల్లోనో 1000 గజాల్లోనో కట్టినటువంటి స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ కానీ లేదంటే గేటెడ్ కమ్యూనిటీలు కానీ ఇష్టానుసారం కట్టుకోవడానికి లేదు, హై రైజెస్కి వెళ్ళడానికి లేదు. మరి అక్కడ ఉండేటువంటి ల్యాండ్ కాస్ట్కి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ని ఎలా మీరు వర్తింపజేస్తారు? ఆధార్ అయితే ఉండదు కదా. కానీ ప్రతి ఒక్కళ్ళు మీరు హైదరాబాద్లో ఏ మూలకి వెళ్ళినా గజం 2 లక్షలు అని చెప్తున్నారు. ఇది పెద్ద బ్లఫ్. ఎందుకంటే ఆ 237 కోట్ల రూపాయలకి ఎకరం పాడుకోవటం అనేది ఒక మోసం. దాని వెనక ఏం జరిగింది అనేది సామాన్యులకు చాలామందికి తెలియదు. ఆ గ్రూప్ ఉంది, ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీ ఒక కంపెనీ పాడింది ఇది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మిగతా కంపెనీలకి 30 ఎకరాల ల్యాండ్ నామినల్ రేట్కి ఇచ్చారు. దానికి బహుమానంగా ఇది పాడారు. గతంలో కూడా ఇదే జరిగింది. కేసీఆర్ గారి టైంలో కూడా ఎకరం 100 కోట్లు పాడారంటే అప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఈ వేలం పాటు పాడినటువంటి పక్కనే ఒక 30 ఎకరాలు ఆ కంపెనీలకు ఇస్తారు ఫ్రీగా నామినల్ రేట్కి. 1 లక్షకో 2 లక్షలకు 3 లక్షలకో ఇస్తారు. అప్పుడు స్వామీజీలకు ఇచ్చారు కదా ఎకరం 5 లక్షల చొప్పున. అలానే వీళ్ళకి కూడా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల చొప్పున ఇస్తారు. అదేమంటే పారిశ్రామికవేత్తలు వీళ్ళు పరిశ్రమలు పెడతారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి మేము నామినల్ రేట్కి ఇస్తున్నాం అని చెప్పి ఇస్తారు. ఇచ్చినందుకు బహుమానంగా ఇలాంటివి పాడి జనాలందరినీ ముంచేస్తారు. ఇప్పుడు జనం అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు, పిచ్చోళ్ళని చేశారు జనాలను 237 కోట్లకు పాడి. దాని వెనక జరిగిన కథ అది. సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 40 నుంచి 50 సంవత్సరాల లీజ్కి అప్పట్లో నామినల్ రేట్కి ఇచ్చారు. ఎకరం రూపాయికి కూడా ఇచ్చేశారు నామినల్ రేట్కి. 40 నుంచి 50 సంవత్సరాల లీజ్కి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ లీజ్ గడువు పూర్తయింది. ఆ లీజ్ గడువు పూర్తయినప్పుడు యాజమాన్య హక్కులు ఎవరికి ఉంటాయి? ప్రభుత్వానికి ఉంటాయి. యాజమాన్య హక్కులకి ఆ యాజమాన్య హక్కులు ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ మార్కెట్ వాల్యూకి వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు. దానికి బహుమానంగా ఇలాంటి రియల్ ఎస్టేట్ వేలం వేసినప్పుడు ప్రభుత్వం ల్యాండ్ని ఎక్కువ రేటుకి పాడుకోవడం ద్వారా సమాజాన్ని పక్కదావ పట్టించడానికి ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటుంటారు. ఉదాహరణకి ఒక కంపెనీకి ఒక 40 సంవత్సరాల క్రితం ఒక 10 ఎకరాలు ఇచ్చారు అనుకుందాం నామినల్ రేట్కి. అది దాదాపు ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం అంటే దాన్ని ఒక 1000 రూపాయలకో 500కో ఇచ్చుంటారు. సరే అందుకని లీజ్కి ఇచ్చారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు. ఆ లీజ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేయాలి, లేదంటే ప్రభుత్వం తీసుకోవాలి. ఇదే 2 ఆప్షన్స్. ప్రభుత్వం తీసుకోవాలా, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి. దాన్ని రెన్యువల్ చేయాలి. అటు కాకుండా మాకు యాజమాన్య హక్కులు ఇవ్వండి అని చెప్పి అడిగితే యాజమాన్య హక్కులను ఇచ్చింది ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం. దీన్నే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కేటీఆర్ గారు స్పెసిఫిక్గా 5 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. 5 లక్షల కోట్లు ఎక్కడ? ఈ మొత్తం ఇప్పుడు ఉండేటువంటి ఈ మొత్తం అమీర్పేట ఈ ఏరియాలో పటాన్ చెరువు, అమీర్పేట, తర్వాత గాజుల రామారం ఏరియాలో మొత్తం కోర్ ఏరియాలో కంపెనీలు అనేక ఉన్నాయి. బాలానగర్ ఇక్కడంతా. ఇక్కడికి అన్ని కంపెనీలకి కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% తీసుకొని ఇచ్చారు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 10 లక్షలు ఉంటుంది అనుకున్నాం రిజిస్ట్రేషన్ వాల్యూ. ఆ 10 లక్షల్లో 30% అంటే 3 లక్షలు కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ల్యాండ్ తీసేసుకున్నారు. ఇక్కడ అసలు కొన్ని కంపెనీలు మూసేసినా కానీ ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ.
ఇవన్నీ కలిపి మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలు పెద్ద కుంభకోణం జరిగింది ప్రీ హోల్డ్ రూపంలో అని చెప్పి కేసీఆర్ గారు, వాళ్ళకి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో తెలంగాణ సమాజానికి తెలియజేశారు. అయితే ఈ 30% రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% భూములు ప్రీ హోల్డ్ భూముల్ని యాజమాన్య హక్కులు ఇచ్చేశారు కదా, ఆ కంపెనీలు ఏం చేసినాయి అంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఎక్కడ ఫ్యూచర్ సిటీలో భూములు తీసుకోవడానికి, కంపెనీలని విస్తరింపజేయడానికి నామినల్ రేటుకి ఈ ప్రభుత్వం ఇచ్చింది. దానికి బహుమానంగా ప్రభుత్వం వేలం వేసినప్పుడు ఎకరాన్ని 230 కోట్లకి, 250 కోట్లకి, 500 కోట్లకి కూడా పడతారు. రాబోయే రోజుల్లో 500 కోట్లకి ఎకరం పాడినా మీరు ఆశ్చర్యపోవసల. దీని వెనక ఒక పెద్ద గ్యాంబ్లింగ్ ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా ఆ ప్రభుత్వం వేలం వేసేటువంటి భూములు అంత రేటు పలికినాయి కాబట్టి నాది కూడా అంతే ఉందని చెప్పి లెక్కేసుకొని టోటల్ మార్కెట్ని పాతాళానికి తొక్కేశారు. ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అటువైపు చూసే పరిస్థితి లేదు. అందుకే లక్ష ఫ్లాట్లు ఇప్పుడు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త వెంచర్స్ అనేకం ఉన్నాయి. ఈ కొత్త వెంచర్స్లో ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నాకు తెలిసినటువంటి వాళ్ళు హైరైజ్ బిల్డింగ్కి సంబంధించి ఇక్కడ కాజాగూడలో హైరైజ్ బిల్డింగ్కి స్టార్ట్ చేసి 2 years అయింది. 2029కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. 28 ఎండింగ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. ఇవాళకి కూడా ఇంకా 40% ఫ్లాట్లు బుక్ కావాలి. 40%, కేవలం 60% బుక్ అయింది. ఇంకా 40% బుక్ కావాలి. ఇలాంటి వెంచర్లు చాలా. ఇంకా పైగా అక్కడ పొలిటీషియన్, అక్కడ నేను చెప్పేది కాజాగూడలో హైరైజెస్ పొలిటీషియన్ సర్కిల్ ఉన్నటువంటి అతనే బుక్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే హైరైజెస్ కానీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ అసలు కొనేవాళ్ళు ఉన్నారా? రియల్ ఎస్టేట్లు పెద్ద మోసం జరుగుతుంది హైదరాబాద్లో కృత్రిమంగా లేని రేట్ని ఉన్నట్టు క్రియేట్ చేసి గజం 1,00,000, 2 లక్షలు అని చెప్తూ మోసం చేస్తున్నారు. గవర్నమెంట్ వేలం వేసేటువంటి రేట్ని పోల్చుకొని తన ల్యాండ్కి కూడా అంత రేటు ఉందని చెప్పి ఎప్పుడైతే భావించారో ఆ రోజే మీరు మోసపోయినట్టు. అందుకే రియల్ ఎస్టేట్ ఇప్పుడు కుప్పకూలేటువంటి పరిస్థితి, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు అని చెప్పి రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. రియల్ ఎస్టేట్లో ఉండే నిపుణులు కూడా చెప్తున్నారు. ఈవెన్ రెరాలో ఉండేటువంటి కొంతమందిని ఫోన్ చేసి మాట్లాడితే ఈ మొత్తం ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఏనండి, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన రేట్లేను, ఈ రేట్ల కారణంగానే దెబ్బతింది అని చెప్పి చెబుతున్నారు. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఉద్యోగాలు పోతున్నాయి. ఇంకొక వైపు ఎల్నిలో తరుముకు వస్తుంది, కరువు ఛాయలు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.